సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్విభజన ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఏపీలో మరో 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే క్షేత్రస్థాయి నిరసనలు మాత్రం భగ్గుమంటున్నాయి. మదనపల్లె, మార్కాపురాన్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసి కొన్ని నియోజకవర్గాలు అటు ఇటు మార్చాలనే ప్రతిపాదన రాయచోటిలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. మదనపల్లె వద్దు, రాయచోటే ముద్దు అంటూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు చిన్న జిల్లాలతో తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులు అధికారులు ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. ప్రజా ఆకాంక్షలు, రాజకీయ ఒత్తిళ్లు, పరిపాలనాపరమైన సవాళ్ల మధ్య ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోతుందనే దానిపైన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ నడుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. ఎస్ సుధీర్, బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు 15,000 మంది. ఎస్ సుధీర్, జిల్లాల పునర్విభజనకు సంబంధించి చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్ ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు ఏంటి అసలు మదనపల్లి, కడపకు సంబంధించి ఏంటి అసలు అనుకున్న అభ్యంతరాలు ఏంటి? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం కూడా పూర్తిస్థాయిలో కూడా పునర్విభజన జిల్లాల ప్రక్రియలో భాగంగా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగానే మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మనం చూసుకుంటే కనుక గడిచిన 5 సంవత్సరాల కిందట కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కూడా పూర్తిస్థాయిలో కూడా పునర్విభజించి ఇప్పటికే పలు జిల్లాలను కూడా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి అన్నమయ్య జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు మనం చూసుకుంటే కనుక రాయచోటితో పాటు అటు రైల్వే కోడూరు, అలాగే మన రాజంపేట, అలాగే తంబలపల్లి, అలాగే మదనపల్లి, పీలేరు కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే కనుక మరోసారి కూడా ఏదైతే 2 జిల్లాలను పునర్విభజన చేయాల్సిన నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి, అలాగే మార్కాపురంను కూడా పూర్తిస్థాయిలో కూడా జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లిలో కలిపితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మేము ఉద్యమాలు చేపడతామని చెప్పి రాయచోటి ప్రజలు అయితే కనుక ఇప్పటికే రోడ్లు ఎక్కిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 2 రోజుల కిందట కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశం సంబంధించి ఒక ఏదైతే మెసేజ్ కూడా సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ కావడంతో కూడా ఆ మెసేజ్ చూసేటువంటి రాయచోటి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో బగ్గుమన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సంశయానికి సంబంధించి 2 యువకులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆత్మహత్యానికి కూడా పాల్పడడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సూపర్ వ్యాసమాలు తాగి కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వాళ్ళిద్దరిని కూడా పూర్తిస్థాయిలో ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకి కూడా చికిత్స అందించడం జరుగుతుంది. దాని తర్వాత నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మాకు మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దే అనే కార్యక్రమంతో కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నిన్నటి దిన మనం చూసుకుంటే కనుక రాయచోటికి పూర్తిస్థాయిలో కూడా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేయడం జరిగింది. అలాగే ఎక్కడికెక్కడ హోటళ్ళు, అలాగే స్కూల్స్ కూడా మూసివేయడం జరిగింది. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక రాయచోట్లో అయితే కనుక పెద్ద ఎత్తున ఉద్యమాలుగా ఉధృతంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ మనం చూసుకోవచ్చు. మరోపక్క రాజంపేట కూడా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ నాయకులు కూడా పూర్తిస్థాయిలో కూడా మాకు ఖచ్చితంగా రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పట్టుబడి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా వీళ్ళైతే కనుక 4 రోజుల పాటు కూడా అనేక పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేసిన పార్టీ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేసి ఇప్పటికే మనం చూసుకోవచ్చు అటు రాయచోటిని, అలాగే రైల్వే కోడూరును, ఈ 3 నియోజకవర్గాలను కూడా అన్నమయ్య జిల్లాలో కలపాలని చెప్పి వాళ్ళు కూడా ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా పునర్విభజన ఎలా ఉంటుంది ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు కేబినెట్ సమావేశం కూడా మొదలైన పరిస్థితి ఉంది. ఈ కేబినెట్ సమావేశం అనంతరం కూడా దాదాపుగా ఈ నెల 26వ తేదీ ఏదైతే మనం చూసుకోవచ్చు కొత్త సంవత్సరం 2026 సంవత్సరం వస్తుందో ఆ 2026 సంవత్సరం కూడా పూర్తిస్థాయిలో కూడా పునర్విభజన భాగంలో కూడా అటు మదనపల్లి, అటు మార్కాపురం సంబంధించి 2 జిల్లాలను కూడా పూర్తిస్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారే పరిస్థితి. రైట్ సుధీర్, అంటే ఆల్రెడీ చూస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓన్లీ కడప జిల్లాయే కాదు, చాలా చోట్ల నెల్లూరులో ఆందోళనలు కొనసాగుతున్నాయి, అక్కడ అన్నమయ్య జిల్లాకు సంబంధించి అక్కడ జరుగుతున్నాయి. సో ఇలా ఓవరాల్గా జరుగుతున్నప్పుడు అధికారులు కూడా, ప్రజలే కాకుండా అధికారులు కూడా తెలంగాణలో చిన్న జిల్లాలు ఏర్పడితే అక్కడ ఎదురుతున్న ఇబ్బందులకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని చెప్తున్నారు. అంటే వీరే పరిపాలన సౌలభ్యం కోసం ఈ జిల్లాల పునర్విభజన చేపట్టినప్పటికీ ఇక్కడ ప్రజలు అధికారుల నుంచి కూడా అన్ని కూడా ఆంక్షలు నిరసనలు ఎదురవుతూ ఉండడంతో నిజంగా ఇప్పుడు కేబినెట్ భేటీలో డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా, లేదా అప్పుడు కమిటీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా?
ఖచ్చితంగా సతీష్, మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే ఏదైతే క్యాబినెట్ కూడా సమావేశం కావడం జరిగింది. ఈ క్యాబినెట్లో కూడా ముఖ్యంగా ఏదైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాలతో పాటు కూడా ఏదైతే ఈ 2 జిల్లాలకు సంబంధించిన అంశం కూడా పూర్తిస్థాయిలో క్యాబినెట్లో వస్తుంది. అయితే ముఖ్యంగా మరోసారి కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడి నుంచి ఉద్యమాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కూడా మరోసారి ఆలోచించే దిశగా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనకైతే ప్రాథమికంగా సమాచారం ఉంది. దీని ఏదైతే క్యాబినెట్ అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా కొంతమంది సీనియర్ మంత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరోసారి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులను కావచ్చు, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సమీకరణాలు ఉన్నాయో ఆ సమీకరణాల దృష్ట్యా ముందుకెళ్లాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే దీని అనంతరం కూడా మనం చూసుకుంటే క్యాబినెట్ ఏదైతే భేటీ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి మంత్రులు బయటకు వచ్చి ఈ 2 జిల్లాలకు సంబంధించిన దానిపైన ఏం మాట్లాడతారు ఏంటనే దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 2 జిల్లాలకు సంబంధించిన దానిపైన అయితే కనుక పెద్ద ఎత్తున తలనొప్పిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.